ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనము. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మీకు మేలు చేయ విషయంలో దేవుడు ఏమంటున్నాడు అంటే నిబంధన చేయుచున్నాను అంటాడు. అబ్రహాంకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఇసక రేణువుల వల్ల నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అంటే అబ్రహాము నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేడు. ఆ సమయంలో దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడండి. గాడ్ మేడ్ అన్ కవెనెంట్ విత్ అబ్రహాం. దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు, ఒక నిబంధన చేశాడు. దేవుడు ముందు ఒక వాగ్దానాన్ని ఇస్తే అబ్రహాం నమ్మే పరిస్థితిలో లేడు. అయితే దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి పేరేంటి అంటే అబ్రహాం ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము అన్న మాటకు అర్థము విశ్వాసమునకు తండ్రి. అయితే అటువంటి అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసి గమనుండల, దేవుడు నిబంధన చేశాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే నేను వారికి మేలు చేయట మానకుండునట్లు. దేవుడు మీకు మేలు చేసి ఎట్లు? నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అయ్యా, నీ నిత్యమైన నిబంధన నాతో చేసినందుకు వందనాలు ప్రభువా. నా జీవితం, నా బిడ్డలు, నా కుటుంబము రాబోతున్నటువంటి దినములు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండునట్లుగా చేయం తండ్రి అని మీరు అడగగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరిచి ఘనమైన కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.